నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మహానంది క్షేత్రాన్ని దర్శించుకున్న రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 5న జర్నలిస్టుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏపీయూడబ్ల్యూజే. ఈ నెల 4న ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PGRS కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఆళ్లగడ్డలో దొంగల బీభత్సం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులకు ఆలయ మర్యాదలు అనుసరించి ఆలయ అర్చకులు, వేద పండితులు, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ దంపతులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక నిధులు ఖర్చు చేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. శ్రీశైలంలోని ప్రాథమిక హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. చేతిలో చిల్లి గవ్వలేని పేదలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారని, వైద్యులు పేదల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మానవత్వంతో వారికి వైద్యం అందించాలన్నారు. PHCలలో గర్భవతులకు అన్ని వసతులు కల్పించి డెలివరీల సంఖ్య పెంచి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం గావించే విధంగా చూడాలన్నారు. వైద్యులు రోగులకు అవసరమైనన్ని మందులు అందుబాటులో ఉంచుకొని మందుల సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ PHCలలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నారు, వైద్యులు అందుబాటులో ఉన్నారా లేదా, ఇక్కడ ఎంతమంది డాక్టర్లు సిబ్బంది పనిచేస్తున్నారు, ప్రతి వార్డులో అన్ని రకాల పరికరాలు ఉన్నాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడి వైద్య సిబ్బందిని, పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు సిబ్బంది బాగా పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ వారికి తెలిపారు.
నంద్యాల జిల్లాలో వెలిసిన పవిత్ర శైవ క్షేత్రమైన మహానందీశ్వర స్వామి ఆలయాన్ని రాయలసీమ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట బసవరావు కుటుంబ సమేతంగా మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయనకు ఆలయ ప్రధాన పూజారి మరియు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి మహానందీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన అర్హులైన జర్నలిస్టులకు నేటికి కొత్త అక్రిడేషన్లు ఇవ్వలేదని 3 నెలలకు ఒకసారి పొడిగిస్తూ వస్తూనే ఉందని ఈసారి పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్ లాల్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెలంబాబు, మణికంఠాలు డిమాండ్ చేశారు. ఆగస్టు 5న జర్నలిస్టుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఆశించామన్నారు. అయితే ఆశించిన స్థాయిలో లేదన్నారు. ముఖ్యంగా కొత్త అక్రిడేషన్లు ఇవ్వడంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతుందన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎంతో మంది అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ సౌకర్యం కోల్పోయారని, ఈ ప్రభుత్వం రాకతో అందరికీ కొత్త అక్రిడేషన్లు వస్తాయని ఆశించారన్నారు. అయితే ఏడాది పూర్తయినా కొత్త అక్రిడేషన్లు ఇవ్వకుండా పొడిగిస్తూ వస్తోందన్నారు. దీంతో అర్హత ఉండి కూడా చాలా మంది అక్రిడేషన్లకు నోచుకోలేకపోతున్నారన్నారు. ప్రధానంగా హెల్త్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అక్రిడేషన్ కావాల్సి వస్తోందన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంకా పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే జర్నలిస్టులకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, యాంటీ అటాక్ కమిటీలు వెంటనే వేయాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు
ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షగా మారాయన్నారు. గతంలోని ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జీవోలు విడుదల చేయడం, తీరా ఎన్నికల కోడ్ రావడంతో ఇళ్ల స్థలాల అంశం మరుగున పడుతూ వస్తోందన్నారు. ఈసారి అలా కాకుండా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జర్నలిస్టులకు ఎన్నికల సమయంలో కాకుండా తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి కూడా సహకరించాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 5న జర్నలిస్టు డిమాండ్స్ డే నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఆదేశించిందన్నారు. కనుక జర్నలిస్టులు అన్ని కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4న సోమవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. జిల్లా అధికారులందరూ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ప్రజలు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ కి సమర్పించి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే నంద్యాల కలెక్టరేట్ తో పాటు మండల డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి యథావిధిగా విజ్ఞప్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా meekosam.ap.government.in లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకుండా పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్లో తెలుస్తుందని, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.
బీభత్సం సృష్టించారు. ఆలగడ్డ పట్టణంలోని బొరుగులబట్టి వీధికి చెందిన బండల వ్యాపారస్తుడైన సంజీవరాయుడు కుటుంబ సభ్యులతో సహా గత రాత్రి చర్చి ప్రార్థనకు వెళ్లారు. అదే అదనుగా చూసిన దొంగలు ఇంటి తలుపును పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాను పగలగొట్టి 4,50,000 రూపాయల నగదు 4 తులాల బంగారం చోరీ చేశారు. కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగదును బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లడంతో సంజీవరాయుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్ తెలిపారు. మేము చర్చికి పోయినాం. పోయిన తర్వాత 7:50 గంటలకల్లా వచ్చేసినాడు వాడు. ఎప్పుడు వచ్చినాడో మాకు తెలియదు. మేము వెళ్ళిపోయినాము. కరెక్ట్ 9:20 కల్లా వచ్చేసినాం. వచ్చేసరికల్లా డోర్ తెరిచింది, బీరువాళ్ళ పగలగొట్టింది, డబ్బులు బంగారు ఎత్తుకుపోయినాడు. 4 తులాలు బంగారు ఉన్నది, 3 జతల కమ్మలు, మొత్తం అంతా కలిపి 4 తులాలు బంగారు ఉన్నది. 4.5 లక్షలు లెక్క అన్నది. పిల్లకి పెళ్లి చేసుకున్నాను పెట్టుకుని నేను. కానీ వాళ్ళు ఎంతవరకు వచ్చినారని సీసీ కెమెరాలు చూసింటే 7:50 వచ్చినాడు. 7:35 కల్లా వెళ్ళిపోయినాడు. సీసీ కెమెరాలో వన్నాడు. సంచితో తీసుకుపోయినాడు. కట్టల సంచి కూడా అన్నది. అంత సంచిలో వేసుకొని తీసుకెళ్ళినాడు. ఇంకా మేము వాళ్ళ ఇళ్ళని పిలిచి అందరిని అడిగితే మెంజులే అన్నారు. అప్పుడు సీసీ కెమెరా చూసింటే కనబడినాడు. అక్కడ ఉన్న కూడా చూసినా అమ్మ 20 వాళ్ళు వేసుకొని వచ్చినాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాడు ఆ బెదర్ అని చెప్తున్నారు. మేమైతే ఎవరి మీద డౌట్ అనుమానం అయితే లేదు సార్, లేదు. కానీ ఆ సీసీ కెమెరా చూసినప్పుడు ఆ బెదర్ కొత్త బెదర్, మీరు ఎవరైనా గుర్తుపడతారని ఎస్ఐ సార్ వచ్చినాడు, సిఐ సార్ వచ్చినాడు. వచ్చినప్పుడు మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగినప్పుడు ఎవరి మీద డౌట్ అని చెప్పలేను సార్, ఒకసారి అక్కడ సీసీ కెమెరా చూద్దామని చెప్పినప్పుడు ఒక కొత్త బెదర్ అయితే మీరు నిఘా పెట్టండి కనుక్కోండి అన్నాడు. ఒక కొత్త బెదర్ ఆయన కనుక్కున్నాం. ఆయన ముందు ఒళ్ళే వేసుకొని వచ్చినాడు, ఉత్త చేతులు వచ్చినాడు, చెల్లు మాట్లాడుకుని తలకాయ దించుకొని. తర్వాత పోయేటప్పుడు సంచితో పోయినాడు. ఆ సంచి నాదే, కట్టల సంచి. ఇప్పుడు ఉదయం చూస్తే ఆ సంచి మళ్ళా కూడా మారింది. మూగ బెదర్ తీసుకున్నాడు. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బ్రిడ్జికి వెళ్ళి అక్కడ కూడా సీసీ కెమెరా చూసి వచ్చానని వెళ్ళింటే బాబు అక్కడ కూడా బెదర్ మారినాడు. సంచి అయితే అదే. మళ్ళీ నిన్న సాయంత్రం ఆళ్లగడ్డ పట్టణంలో బొరుగులబట్టి వీధిలో సంజీవరాయుడు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది. రాత్రి 7:30కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. 9:30 సమయంలో మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో తాళం పగలగొట్టి బీరువాలో ఉండే కొంత బంగారు నగదు ఎత్తుకొని వెళ్ళినారని చెప్పేసి మనకు ఫిర్యాదు వచ్చింది. దీని మీద మనము విచారణ చేపట్టి త్వరలోనే దోషులను పట్టుకునేదానికి పూర్తి స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీంను కూడా పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది. అతి త్వరలోనే దొంగలను పట్టుకొని ఈ కేసును డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మహానంది క్షేత్రాన్ని దర్శించుకున్న రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 5న జర్నలిస్టుల డిమాండ్స్ డే జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏపీయూడబ్ల్యూజే. ఈ నెల 4న ఆత్మకూరు ఆర్టీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరు కానున్న జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా.
దొంగల బీభత్సం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.